హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీరు చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. అలాగే మీకు కనుక రెసిపీస్ వ్లాగ్ నచ్చింది అనుకుంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. సో ఇక్కడేమో ఇవాళ నేను ఉదయాన్నే వ్లాగ్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే పెద్ద రెసిపీస్ ఏమీ కాదు, సింపుల్ రెసిపీసే. ఇవాళ కొంచెం మీతో మాట్లాడదాం అని చెప్పేసి మార్నింగ్ రెసిపీస్తో అయితే ఏం స్టార్ట్ చేయలేదు. ఇంకొక వైపు దోశలు వేస్తూ ఉన్నాను. అలాగే తోటకూర వేపుడు చేశాను, రసం పెట్టేశాను అనమాట పిల్లలకి. అదే తోటకూర ఫ్రై, రసం అయితే ఇష్టంగా తింటారు. అందుకని చెప్పి ఇంకా ఇది వరకు కూడా మీకు చాలాసార్లు షేర్ చేశాను కదా, టమాటో రసము అలాగే తోటకూర వేపుడు. అందుకే ఇంక ఇవాళ ఏం వ్లాగ్లో షేర్ చేయట్లేదు, అంటే రెసిపీ షేర్ చేయట్లేదు, కానీ ఏ వండానో అయితే షేర్ చేస్తున్నాను. ఎందుకంటే మెయిన్గా పిల్లలు అంటే లంచ్ బాక్సులు కట్టే అమ్మలు, భారతి మీరు పెట్టే రెసిపీ మేము అది వెంటనే పక్క రోజు మా పిల్లలకి అదే బాక్స్ పెడుతున్నాము. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటున్నారు. ఖచ్చితంగా ప్రతిరోజు లంచ్ బాక్స్ రెసిపీస్ అయితే షేర్ చేయండి అని చెప్పేసి కామెంట్స్ వస్తూ ఉంటాయండి నాకు. మ్యాక్సిమం నేను మార్నింగ్ వ్లాగ్సే చేస్తూ ఉంటాను. మార్నింగే బాగా యాక్టివ్గా ఉంటాను కూడా కాబట్టి, సో మార్నింగ్ రెసిపీసే షేర్ చేస్తూ ఉంటాను ఈవినింగ్ వ్లాగ్స్ కంటే కూడా. అయితే పిల్లలు కూడా మా భారతి ఆంటీ ఏ రెసిపీ చేశారు, నాకు అది పెట్టు అని అడుగుతున్నారంట. నిజంగా నేనైతే ఆ కామెంట్కి ఎంత ఆనందంగా ఫీల్ అవుతున్నానో. పిల్లలు కూడా నా రెసిపీస్కి ఇష్టపడుతున్నారు నా రెసిపీస్ని అని చెప్పి. నిజంగా నాకు వచ్చే కామెంట్స్లో ఈ కామెంట్స్ ద బెస్ట్ కామెంట్స్ అని చెప్తాను. ఇవాళ నాకు వచ్చే కొన్ని మంచి కామెంట్లు, కొన్ని చెడ్డ కామెంట్లు, అంటే మ్యాక్సిమం నెగిటివ్ కామెంట్స్ ఏం రావు, కానీ 1-2 రాకుండా అయితే ఉండవు కదా. సో అలాగే మీరు అడిగే క్వశ్చన్లు అన్నిటికీ కలిపి ఇవాళ అలా ఆన్సర్ చేస్తాను. సో ఇవాళ అయితే నేను బ్రేక్లోకి పల్లీలు అయితే ఉడకబెట్టేసానండి. ఇవి మామూలు పల్లీలని నైట్ నానబెట్టేస్తే చాలు. సో ఇవాళ ఏంటి అంటే నట్స్ డే అనమాట. అంటే ఒకరోజు ఒక్కొక్కటి పెట్టాలి కదా. సో ఇవాళ నట్స్ అంటే జీడిపప్పు, బాదం పప్పే కాదండి. నా దృష్టిలో అవి వాటికంటే హెల్దీ పల్లీలే. సో అందుకే నేను మ్యాక్సిమం పల్లీలే ఉడకబెట్టి పెడుతూ ఉంటాను, జీడిపప్పు బాదం పప్పు కంటే కూడా. సో అవి ఉడకపెట్టి కొంచెం సాల్ట్ వేసి పెట్టేశాను. ఇంకా మా వారికి అయితే ముందు రోజు బంగాళదుంప కర్రీ ఉంది, సో అది పెట్టేసి రసం పెట్టేశాను. పిల్లలకేమో తోటకూర వేపుడులో రైస్ కలిపేసి పెట్టేశాను అనమాట, కొంచెం రసం అన్నం. సో వాళ్ళు ఇష్టంగా తింటారు, మెయిన్గా విష్ణు. సో మనం ఖచ్చితంగా ఇంట్లో ఇద్దరుంటే ఒకళ్ళు మంచిగా విసికించకుండా తినేవాళ్ళు ఉంటారు, ఇంకొకళ్ళు ఖచ్చితంగా ఇసుకిచ్చే వాళ్ళు ఉంటారు. సో అందులో విష్ణు ఉన్నాడనమాట. ఎంత విసిగిస్తాడంటే వాడు తినడానికి. సో వాడినే దృష్టిలో పెట్టుకొని చేస్తాను నేను. అలానే లక్కీని పట్టించుకోనని కాదు, కానీ లక్కీ నాన్ వెజ్ తినడు. సో వెజ్లో వాడు తినేవి పెడితే వాడు హ్యాపీగా తింటాడు. విష్ణు నాన్ వెజ్ తినడు, వెజ్లో కూడా సరిగా తినడు. వాడితోనే పెద్ద తలనొప్పి. సో ఇంకా నేనైతే బాక్స్లు ఇచ్చి వాళ్ళకి అక్కడ పెట్టేసాను. టిఫిన్లు తింటూ ఉన్నారు. ఒకవైపు ఇక్కడ గ్యాస్ అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇది గురు పౌర్ణమి రోజు వ్లాగ్ అనమాట. సో నైవేద్యం ఏదైనా చేద్దామని చెప్పేసి గ్యాస్ అది కడుగుతూ ఉన్నాను. నిజానికి చెప్పాలంటే ముందు రోజు కాలింగ్ పెట్టి తుడిచేసి ఇల్లు మాప్ పెట్టేశాను. కాకపోతే నైవేద్యం చేస్తున్నాను కదా, అందుకని చెప్పేసి మళ్ళీ ఇంకా గ్యాస్ అంతా కూడా తుడుస్తూ ఉన్నాను అనమాట. నైవేద్యం చేసేటప్పుడు ఖచ్చితంగా గ్యాస్ అయితే క్లీన్గా ఉంటే, అంటే నాకెందుకు కాలింగ్ పెట్టి క్లీన్ చేసే కంటే కూడా వాటర్తో సోప్తో కడిగితేనే ఒక సాటిస్ఫాక్షన్. సో అందుకని చెప్పి ఇంకా కడిగేసాను అనమాట. అయితే వాటర్తో కడుగుతుంటే ఏమవుతుందంటే వాటర్ అనేది బయటకు వచ్చేస్తున్నాయి. ఇల్లు అయితే మాప్ పెట్టట్లేదు, ఎందుకంటే ముందు రోజు ఈవినింగే ఇల్లు మాప్ పెట్టేశాను. ఇప్పుడు మళ్ళీ వాటర్ కనుక కింద పడ్డాయి అనుకోండి, ఇక్కడ వెళ్ళడానికి కూడా హోల్స్ అయితే లేవు ఇంట్లో ఎక్కడ. అంతా కూడా నీట్గా తుడవడమే, మాప్ పెట్టుకోవడమే తప్ప ఇల్లు కడగడానికి అవ్వదు, హోల్స్ లేవు కాబట్టి. సో అందుకని చెప్పి ఇంకా సోప్ పెట్టి కడిగేసి తడి క్లాత్ తోటి మొత్తం అంతా కూడా తుడిచేసాను అనమాట. అయితే ఇవాళ గిన్నెలు ఎక్కువైతే ఏం లేవు, కొన్నే ఉన్నాయి. సో ఆ 2 గిన్నెలు కడిగేసి ప్లేట్స్ ఇంకా చిన్నవన్నీ కూడా డిష్ వాషర్లో పెట్టేశాను అనమాట. అయితే నన్ను ఎయిర్ ఫ్రైయర్ గురించి అడుగుతున్నారండి. ఎయిర్ ఫ్రైయరు మంచిదా కాదా భారతి చెప్పండి అని చెప్పి. మ్యాక్సిమం ఇప్పుడు చాలా మటుకు ఆయిల్ ఫ్రీ, అంటే ఆయిల్ తక్కువ తినాలి అని చెప్పి చాలా మటుకు డైట్ ఫాలో అవుతున్న వాళ్ళకి మాత్రం ఎయిర్ ఫ్రైయర్ మంచిదేనండి. మైక్రోవేవ్తో పోలిస్తే ఎయిర్ ఫ్రైయర్ బెటర్ అని నా ఫీలింగే కాదు, నేను అది కొనేటప్పుడు కాస్త తెలుసుకొనే కొంటాం కదా. సో అలాంటప్పుడు ఏంటి అంటే
వాళ్ళు చెప్పింది ఏంటి అంటే ఇలాగే చెప్పారు. సో, ఎయిర్ ఫ్రైయర్ పర్వాలేదు. అది మరీ అంత ఎక్కువ హీట్ అయితే ఏమీ ఇవ్వదు. సో, మనకెంత మనం స్టవ్ మీద ఎలా అయితే చేస్తామో సో, ఎయిర్ ఫ్రైయర్‌లో కూడా అంతే హీట్ వస్తది అని చెప్పారు. సో, కరెంట్‌లో కుక్ చేసుకొని తినడం హెల్త్‌కి మంచిది కాదు అనుకున్న వాళ్ళు స్కిప్ చేయండి, తీసుకోవద్దు. కానీ పర్వాలేదు అనుకుంటే మాత్రం పర్వాలేదండి. నేను కూడా చాలా వీడియోస్ చూసి మంచిది అని చెప్పిన తర్వాతనే తీసుకున్నాను ఎయిర్ ఫ్రైయర్ మాత్రం. సో, అదొకటి. ఆ తర్వాత నన్ను కడాయి లింక్స్ అడుగుతున్నారండి. నేను అవన్నీ కూడా షాపుల్లో కొనినవే. ఎందుకంటే మనం ఎక్కువ డబ్బులు పెట్టి కొనేటప్పుడు కాస్త చూసి కొంటే బెటర్ కాబట్టి నేను మ్యాక్సిమం అన్నీ కూడా షాప్స్‌కెళ్ళే కొన్నాను. కొన్ని డీమార్ట్‌లో కొన్నాను. కొన్ని నార్మల్ షాప్స్‌లో స్టీల్ షాప్స్‌లో ఉంటాయి కదా! సో, అక్కడ కొన్నాననమాట. సో, మీరు లింక్స్ అడుగుతున్నారు. నా దగ్గరైతే నిజంగా లేవండి. కొన్ని మాత్రం డీమార్ట్‌లో కొన్నాను. డీమార్ట్‌లో కొనిన ట్రిపుల్ లేయర్ కడాయి మాత్రం 800 పెట్టి కొన్నాను. ఇంకొకటి చిన్నది హ్యాండిల్ వచ్చి ఉన్న కడాయి మాత్రం అది ఆరెంజ్ బ్రాండ్ కడాయి. 1050 రూపీస్ పెట్టి నేను వేరే షాప్‌లో కొన్నాను, హోల్‌సేల్ షాప్‌లో. ఇంకా చాలా అడుగుతున్నారు. సో, నిజంగా నా దగ్గర లింక్స్ అయితే లేవు. ఇంకొకటి చాపర్. మెయిన్‌గా చాపర్ లింక్ అడుగుతున్నారు. నా దగ్గర నిజంగా చాపర్ లింక్ లేదు. అది కొని దాదాపు 4, 5 ఇయర్స్ అయిపోతుందండి. అయితే సేమ్ కొంచెం సిమిలర్‌గా ఉండేలాంటిది, మరి ఎగ్జాక్ట్ సేమ్ పీస్ కాదు కానీ కొంచెం సిమిలర్‌గా ఉండేది చూసి మా వారు ఎతికి, అది కూడా లాస్ట్ ఇయర్ ఎప్పుడో ఒకసారి నాకు లింక్ ఇస్తే అప్పుడు చాలామందికి షేర్ చేశాను. మళ్ళీ ఇప్పుడు అడుగుతూ ఉంటే మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు ఆ లింక్‌ని నాకు షేర్ చేస్తే నేను మళ్ళీ రీసెంట్‌గా మళ్ళీ మీకు కామెంట్స్‌లో అదే డిస్క్రిప్షన్‌లో పెట్టాను. అయితే నన్ను అడిగారు అది సేమ్ పీసా అని. కాదండి, నేను కొనిందైతే 2500 నుంచి 2800 దాకా కొన్నాను నేనైతే నా దగ్గర ఉన్న చాపర్. కానీ ఇప్పుడు నేను మీకు లింక్ ఇచ్చాను కదా, అది 1500, 1600 అంతే ఉంది దాని ప్రైస్. కానీ నేను మాత్రం దాదాపు చెప్పాను కదా 25 నుంచి 28 పెట్టి కొన్నాను. సేమ్ ఎగ్జాక్ట్‌గా నా దగ్గర లింక్ అయితే లేదు. ఇంకోటి ఏంటంటే దాని మీద దాన్ని ఏమంటారు, చైనా భాషలో రాసుందండి. సో, దాని మీద బ్రాండ్ నేమ్ కూడా లేదు మీతో షేర్ చేద్దామంటే. సో, అర్థం చేసుకోండి. అంటే కొంతమంది ఎన్నిసార్లు అడిగినా చెప్పరేంటి అని అడుగుతున్నారు. నేను చాలా సార్లు చెప్తూనే ఉంటానండి చాపర్ గురించి మాత్రము. ఆ తర్వాత ఇంకా గ్యాస్ అంతా క్లీన్ చేసేసి ముందు రోజు ఇల్లు మాప్ పెట్టాను కదా, అందుకని దేవుడి మందిరం వరకు క్లీన్ చేసేసుకొని ఇంకా పూజ అయితే చేసుకున్నాను. ఫస్ట్ అయితే టైం అయిపోతుందని ఫ్రూట్స్ పెట్టేసి పూజ చేసేసుకున్నానండి. ఆ తర్వాత చిన్న నైవేద్యం అయితే చేద్దామని చెప్పేసి ఏం లేదు, సింపుల్గా అయిపోయే బేసన్ హల్వా అయితే చేస్తూ ఉన్నా అనమాట. దీనికి కాస్త నెయ్యి అయితే ఎక్కువ పడుతుంది కానీ సింపుల్గా అయిపోతుంది. కేసర్ లాగానే అనమాట. ఒక పావు కప్పు నెయ్యి అయితే వేసుకుంటున్నాను. ఒక కప్పు అంటే ఒక పావు కేజీ అనుకోండి. పావు కేజీ బేసన్కి ఒక 100 గ్రాముల నెయ్యి అయితే పడుతుంది. ఫస్ట్ అయితే మైసూర్పాక్ చేద్దాం అనుకున్నాను. ఆ తర్వాత మైసూర్పాక్ కాస్త టైం పడుతుంది. సో, నైవేద్యం కదా, ఇప్పుడు అంత టైం లేదు. అందుకని చెప్పి పూజ చేసేసాను కదా, నైవేద్యం పెట్టకపోతే అదొకలా ఉంది నాకు. అందుకని ఫస్ట్ పూజ చేసి ఫాస్ట్గా చేస్తూ ఉన్నాను అనమాట. ఇది త్వరగానే అయిపోద్ది ఈ రెసిపీ అయితే. సో, కడాయిలో నెయ్యి వేసుకున్నాను. ఆ తర్వాత సిమ్లో పెట్టేసి ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను. కొంచెం సిమ్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి. శనగపిండి మంచి వాసన వస్తుంది. వాసన వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది ఒకవైపు ఇలా ఫ్రై అవుతూ ఉండగానే బెల్లం కూడా తీసుకోవాలి. బెల్లం అయితే కరిగించుకోవాలి. సో, మనం పిండి ఎంత తీసుకున్నామో శనగపిండి, బెల్లం కూడా అంతే తీసుకోవాలి. సో, ఇక్కడ మీరు దీంతోటి హల్వా అయినా చేయొచ్చు, లేదు అనుకుంటే సేమ్ ప్రాసెస్లో కొంచెం వేరియేషన్ అనమాట. కొంచెం చిన్న మార్పు చేస్తే మీరు బర్ఫీ కూడా చేసుకోవచ్చు. సేమ్ ఇంగ్రీడియంట్స్ అనమాట. ఏంటి అంటే ఇక్కడ నేను బెల్లం ఒక కప్పు తీసుకొని హాఫ్ కప్పు వాటర్ వేసి జస్ట్ మరిగిస్తున్నాను అంతే, పాకం ఏం పట్టట్లేదు. ఒకవేళ మీరు బర్ఫీ చేయాలి అనుకుంటే కొంచెం తీగ పాకం అంటాం కదా, సో తీగ పాకం కనుక వస్తే సేమ్ ప్రాసెసేనండి. మనకి పాకం బట్టి కనుక వేస్తే గట్టిగా వస్తుంది. పాకం లేకుండా జస్ట్ బెల్లం కానీ లేదా పంచదార అయినా తీసుకోవచ్చు, మీ ఇష్టము. ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి. ఆ రెండింటిని కరిగించి కనుక వేసేస్తే హల్వా లాగా అయిపోతుంది అనమాట. సో, ఇప్పుడు నాకు బర్ఫీ కూడా కొంచెం టైం పడుతుంది, మంచిగా కలపాలి. సో, అందుకని నేను ఏం చేస్తున్నానంటే ఇంకా హల్వా లాగా చేసేస్తున్నాను అనమాట. ఇదిగోండి చూస్తున్నారా, మీకు కలర్ చేంజ్ అయింది. ఎల్లో కలర్ కాస్త
కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారింది. సో ఏంటి అంటే నెయ్యి అంతా కూడా వదిలేస్తుంది, బాగా వేగిన తర్వాత నెయ్యి అంతా బయటకు వచ్చేస్తుంది. సో అప్పుడు కాస్త లూజ్ అయినట్టు ఉంటుంది పిండి. అప్పుడు ఏంటంటే కరిగించుకున్న బెల్లాన్ని ఇలా వడకట్టి వేసేయాలి. ఇప్పుడు నేను వడకట్టి వేసాను కదా, అస్సలు డస్ట్ ఏమీ లేదండి. ఇది కూడా అడిగారు, మీరు బెల్లం పొడి వాడుతున్నారు కదా, అందులో డస్ట్ నలకలు ఉంటాయి, మీరు వడకట్టకుండా వాడుతున్నారు ఏంటి భారతి అని. అస్సలు బెల్లం పొడిలో ఇంతంటే ఇంత నలకలు కూడా ఉండవండి. నేను అందుకే ధైర్యంగా అన్నిట్లో వాడుతూ ఉంటాను. సో ఇప్పుడు మీకు చూపించడం కోసమే ఇంక వడకట్టి వేసాను, కానీ ఆ వడకట్టిన దాంట్లో అసలు ఏం డస్ట్ అయితే లేదు. అంటే ఇది కూడా అడిగారు, అందుకే చెప్తున్నాను. సో సిమ్లో పెట్టుకొని ఆ పాకం వేసేసి ఇలా మంచిగా కలిపేసుకుంటే చూడండి, కడాయికి ఎక్కడ అంటుకోకుండా మన బేసన్ హల్వా అయితే రెడీ అయిపోయిందండి. సేమ్ ప్రాసెసే, మీరు కనుక కొంచెం పాకం బట్టి కనుక వేస్తే గట్టిగా వస్తుంది కొంచెం. దీన్ని ఏంటంటే అచ్చులాగా వేసేసి కట్ చేసుకుంటే పీసెస్గా వస్తుంది. ఇక్కడ నేను పాకం పట్టలేదు కాబట్టి హల్వా లాగా వచ్చిందనమాట. అంతే, చాలా బాగుంటుందండి. సో ఇదైతే ఫస్ట్ ఇప్పుడు దేవుడి దగ్గర అయితే పెట్టేసేయాలి. సింపుల్ రెసిపీయే, కేసరి చేస్తాం కదా, సో అలాగే అనమాట. ఆ తర్వాత ఇంకా చాలామంది చాలా మంచి కామెంట్స్ పెడుతున్నారండి. నేను ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను, మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అసలు ఎంత ఓపిక భారతి నీకు, ఎంత ఓపిక, ఎంత చక్కగా చేస్తావు, సింపుల్ రెసిపీస్ చేస్తావు. అసలు ఎంతమంది అంటే మీ రెసిపీస్ని మేము డైలీ ఇంకా అలా గుడ్డిగా ఫాలో అయిపోతున్నాం భారతి అంటున్నారు. నిజంగా ఆ మాటకు కూడా నాకు చాలా ఆనందం వేస్తుంది. ఎందుకంటే నాకు ఇంకా అప్పుడు మీరు ఆ మాట అంటే నాకు ఇంకొంచెం బాధ్యత పెరిగినట్లు అవుతుంది అనమాట. ఎందుకంటే మీరు నన్ను అలా ఫాలో అయిపోతున్నారు అంటే ఖచ్చితంగా ఇంకా మంచి మంచి సింపుల్ రెసిపీస్ షేర్ చేయాలని ఉంటుంది కదా, మీరు నన్ను అంతగా నమ్ముతూ ఉన్నారంటే. అయితే 99% అందరూ ఇవే కామెంట్ పెడతారు, కానీ ఎక్కడో ఒకళ్ళో ఇద్దరు అట్లా ఉంటారు కదా. సో వాళ్ళు ఏంటి అంటే ఏముంది అంత ఓపిక, అందరూ చేసే పనే కదా, ఆవిడ ఏమంత స్పెషల్గా పనిచేస్తుంది, పైగా ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదిస్తుంది అని చెప్పి పెట్టారండి. నేను యాక్చువల్గా మాట్లాడకూడదు అనుకున్నాను. సో ఈ కామెంట్ని కూడా నేను నెగిటివ్గా తీసుకోవట్లేదు, పాజిటివ్గా కూడా తీసుకోవట్లేదు. కానీ ఎందుకు రిప్లై ఇస్తున్నాను అంటే కొంచెం తెలుసుకోవాలి. నేను ఇదివరకు కూడా చెప్పానండి, యూట్యూబ్ అనేది అంత ఈజీ కాదు. సో ఇప్పుడు ఇంట్లో, సరే యూట్యూబ్ పక్కన పెట్టేయండి, ఇంట్లో ఉంటాము, ఇంట్లో ఉండి చేసే పని అనేది అంత ఈజీయా మీరు చెప్పండి. ఇప్పుడు ఇంట్లో ఉంటూ ఒక హౌస్ వైఫ్ని ఇంకొకళ్ళు అర్థం చేసుకోకపోతే ఎలా అండి, ఒక ఆడవాళ్ళే అర్థం చేసుకోకపోతే ఎలాగండి. యూట్యూబ్ పక్కన పెట్టండి, బయటికి వెళ్ళి ఉద్యోగం చేయడం పక్కన పెట్టండి, ఇంట్లో ఉండి ఇంటి పని చేయడం అంత ఈజీయా కాదు కదా. సో ఇప్పుడు నేను ఇంట్లో ఉంటూ ఇన్ని రెసిపీస్ చేస్తూ దాన్ని షూట్ చేస్తూ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను, వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, ఎడిట్ చేస్తున్నాను. సో ఇదంతా నా ఫ్యామిలీని చూసుకుంటూనే నేను బయట ఆఫీస్కి వెళ్ళకపోయినా సరే ఇంట్లో నేను మార్నింగ్ 9 to 5 నా వ్లాగ్ అనేది మీకు వస్తుంది, మీరు చూస్తున్నారు కదా, మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఉంటుంది కదా, ఆ వ్లాగ్ అంతా మీకు షేర్ చేస్తున్నాను. సో నేను కూడా ఇంకా కుదిరితే చెప్పాలంటే 9 to 5 కాదు, మార్నింగ్ 5:30, 6 నుంచి ఈవినింగ్ 5 వరకు నేను దాదాపు 12 hours కంటిన్యూగా మీకు వీడియో అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను. సో అప్పుడు అదంతా కూడా వర్కింగ్ ఉమెన్ చేసినట్లే కదండి. మనం పని చేయడం ఈజీయే, దాన్ని ప్రతిరోజు వీడియో తీస్తూ మంచి మంచి రెసిపీస్ గురించి ఆలోచిస్తూ, అది కాకుండా యూట్యూబ్లో ఉన్న కాంపిటీషన్ని తట్టుకుంటూ అన్నిటి గురించి మనం ఎప్పటికప్పుడుగా అప్డేటెడ్గా ఉండాలి కదా, వాటి గురించి ఒకవైపు తెలుసుకుంటూ. సో అప్పుడు ఏంటండి అంత ఈజీ మీరు చెప్పండి. సో నేను చాలామంది ఆడవాళ్ళకి ఏం చెప్తానంటే, ఇంట్లో ఖాళీగా ఉండే బదులు యూట్యూబ్ చేయండి. ఈరోజు మనం బయటికి వెళ్ళి జాబ్ చేసే కంటే మనం ఇంట్లో ఉన్నా సరే మనం చేసి మనకి ఏదైతే వస్తుందో ఆ పని మీద మనకి ఒక మంచి గ్రిప్ ఉంది, నాలెడ్జ్ ఉంది అన్నప్పుడు దాన్ని మనం ఎంచక్క ధైర్యంగా, ఒకరికి హాని చేసేది ఏం కాదు కదా మనం యూట్యూబ్లో పెట్టేది. సో మనకు తెలిసింది మనం యూట్యూబ్లో పెడుతూ 4 రూపాయలు సంపాదించుకుంటే ఏదో ఫ్యామిలీ కొంచెం సపోర్ట్గా ఉండడంలో తప్పు లేదు కదా. సో అలాంటప్పుడు మీరు వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, కానీ అట్లీస్ట్ ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, కానీ డిస్కరేజ్ చేయకూడదు కదండి అలాంటి కామెంట్ పెట్టి. సో నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను చాలామందికి చెప్పాను, మీరు కూడా కుదిరితే యూట్యూబ్ స్టార్ట్ చేయండి. యూట్యూబ్ అనేది ఏ ఒక్కరి ఓన్ కాదు, ఎవరైనా చేయొచ్చు. కాకపోతే చేసే దాంట్లో మనకి ఒక క్రమశిక్షణ అనేది ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే మనకి ఆ యూట్యూబ్లో సక్సెస్ అనేది వస్తుంది. అది ఎవరొక్కరి సొంతంగా అయితే కాదు యూట్యూబ్. సో మనల్ని ఇంట్లో పెట్టి
కష్టమైతే ఉంటుంది, నేను కాదని చెప్పను. కానీ ఇంట్లో ఉండి బయటికి వెళ్ళకూడదు అనుకున్న ఆడవాళ్ళకి యూట్యూబ్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ అండి. దాన్ని మంచిగా యూజ్ చేసుకుంటే సో ఖచ్చితంగా ఎవ్రీ మంత్ ఎంతో కొంత శాలరీ అయితే వస్తుంది. కాకపోతే ప్రతిరోజు చేయాలి. చేసే వాళ్ళని మాత్రం దయచేసి తక్కువ ఏముందిలే అని మాత్రం అనేకండి. చాలా కష్టం ఉంటుంది యూట్యూబ్లో మాత్రం, అన్నంత ఈజీ అయితే కాదు. సో మీరు అనిన దానికి నేను నెగిటివ్గా మీకు రిప్లై ఇవ్వట్లేదండి. జస్ట్ నా బాధని షేర్ చేస్తున్నాను. యూట్యూబ్లో ఉన్న ఆ కష్టాన్ని మీకు చెప్పాలనిపించింది అంతే. ఈ మధ్యకాలంలో వచ్చిన ఇది నెగిటివ్ కామెంట్ అని కూడా నేను చెప్పనులేండి. సో అలా ఆ తర్వాత ఇంకా నన్ను కలవాలనుకుంటున్నారండి. ఇది నాకైతే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నేను అడ్రస్ అది చెప్పలేను కదండి, కొంచెం అర్థం చేసుకోండి. సో ఇది కూడా ఎక్కడ నెగిటివ్గా అర్థం చేసుకుంటారని నాకు చాలా బాధ వస్తుంది. ఎందుకంటే నా మీద అభిమానంతో ప్రేమతో నన్ను కలవాలనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. కానీ అండి నేనైతే అస్సలు పోజ్ కొట్టట్లేదు, నిజంగా చెప్తున్నాను. కామెంట్స్లో అడ్రస్లు, ఫోన్ నెంబర్స్ ఇట్లాంటివి ఇవ్వకూడదండి. మిస్యూజ్ చేసేవాళ్ళు చాలామందే ఉంటారు. సో మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. కలుద్దాము ఖచ్చితంగా, ఏదో ఒక రోజు ఒక దగ్గరకు అందరం కలిసి ఒక దగ్గర కలుద్దాము. సో మీరు అంత ప్రేమగా అడుగుతున్నప్పుడు నేను కలవకుండా ఎలా ఉంటాను చెప్పండి. సో ఇది కూడా నేను ఎప్పటి నుంచో చెప్పాలి అనుకుంటున్నాను, కాకపోతే కుదరట్లేదు. సో ఇంక ఇవాళ ఏంటి అంటే నేను మధ్యాహ్నం అయితే ఒక 1 అవర్ పడుకున్నానండి. ఎందుకంటే తలస్నానం చేశాను కదా, ఉప్మా చేసుకున్నాను. ఉప్మా చేసుకొని తినిన తర్వాత ఇంక నిద్ర వచ్చేసింది. పడుకొని ఇంక లేచి బట్టలు అయితే ఉన్నాయన్నమాట, అవైతే మడత పెట్టేశాను. మడత పెట్టేసిన తర్వాత ఇంకా అన్నం తినేసి ఇంక వీడియో ఎడిటింగ్ ఉంటే చేసుకున్నాను. మళ్ళీ ఇది కూడా అడుగుతున్నారు, భారతి అసలు మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు అని చెప్పి. సో నేను మధ్యాహ్నం మ్యాక్సిమం అండి ఒక 1/2 అవర్ 1 అవర్ అయినా సరే అలా పడుకుంటాను. మొబైల్లో టైమర్ పెట్టుకుంటాను ఒక 1 అవర్ అలాగా. అది మోగంగానే ఇంక లెగుస్తానమాట. ఒకవేళ పొరపాటున ఇంకొక 1/2 అవర్ ఎక్స్ట్రా పడుకుంటానేమో అని నాకు టెన్షను. అందుకే పని ఉంది అంటే మాత్రం కొంచెం మనకు కూడా ఎర్లీగా లేచినప్పుడు నిద్ర వస్తూ ఉంటుంది. సో కళ్ళ మీద నిద్ర ఉన్నప్పుడు పని చేయలేం అనమాట. అది రెసిపీ కావచ్చు, ఎడిటింగ్ కావచ్చు, వాయిస్ ఓవర్ ఏదైనా కావచ్చు. కాబట్టి నేను ఖచ్చితంగా మొబైల్లో ప్రతి దానికి టైమర్ పెట్టుకుంటానండి. ఒక 1/2 అవర్లో ఈ పని చేసేయాలి, 1 అవర్లో ఈ పని చేసేయాలి అని. ఆ టైమర్ మోగే లోపల నేను ఆ పని ఫినిష్ చేస్తాను. అది ఒక్క నిద్ర విషయం అనే కాదు, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి అంటే నాకు కొంచెం మతిమరుపు ఉంది, చాలా ఆలోచిస్తూ ఉంటాను కదా, సో మర్చిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో అందుకని చెప్పేసి నేను టైమర్ పెట్టుకుంటూ ఉంటాను. ఆఖరికి స్టవ్ మీద టీ పెట్టినా, పాలు పెట్టినా, రైస్ పెట్టినా మర్చిపోతానేమో అని చెప్పి ఇంక అలా టైమర్ పెట్టుకొని ఆ లోపల చూస్తూ ఉంటాను అనమాట. ఇంకొక వేరే పని ఏదైనా ఉన్నా సరే మర్చిపోతానేమో అని ఆ పనికి రిమైండర్ పెట్టుకుంటాను అనమాట. సో అట్లాగా మధ్యాహ్నం పూట మ్యాక్సిమం ఎడిటింగ్, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి చూస్తాను. ఆ మధ్యలో ఒక 1 అవర్ 1.5 అవర్ అలా పడుకుంటాను, పడుకోకుండా ఉండను. సో ఇంక ఇవాళ ఏంటి అంటే టిఫిన్ తినేసి పడుకొని లేచి బట్టలు ఉన్నాయి, బట్టలన్నీ మడత పెట్టేశాను, చూశారు కదా. బట్టలన్నీ మడత పెట్టేసిన తర్వాత ఇంకా కొంచెం అన్నం తినేసి పిల్లలు వచ్చే టైం అవుద్ది కదా. సో ఇంకా ఆ టైంకి యాక్చువల్గా ఏం రెసిపీ చేయాలో నాకు అసలు గుర్తులేదు. భాను ఫోన్ చేసి ఇంకా మాటల్లో అంటుంది, పిల్లలకి పానీపూరి చేస్తానని చెప్పాను, చెయ్యాలి భారతి అని అనింది. అప్పుడు నాకు గుర్తొచ్చింది, ఓకే పానీపూరి ఫాస్ట్గా అయిపోద్ది కదా అని చెప్పి మంచి ఐడియా ఇచ్చావు భాను అని చెప్పి ఇంక నేను కూడా పానీపూరి చేశాను అనమాట. పిల్లలకి మామూలుగా ఎప్పుడు గ్రీన్ పీస్ అనేది నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను కదా బాయిల్ చేసి. సో గ్రీన్ పీస్ కంటే కూడా ఆలు అయితే చాలా ఇష్టము, కానీ నాకైతే గ్రీన్ పీస్ ఇష్టం పానీపూరిలో. లేదు అయిపోయింది గ్రీన్ పీస్ కనుక ఉంటే ఆలు గ్రీన్ పీస్ 2 కలిపి పెట్టినా బాగుంటుంది. గ్రీన్ పీస్ అయిపోయిందని చెప్పేసి ఇంక ఓన్లీ బంగాళదుంపలు ఒకటే ఉడకపెట్టేసి అందులో ఉప్పు, కారము, ధనియాల పొడి, చాట్ మసాలా, బ్లాక్ సాల్ట్ ఇవన్నీ కలిపేసాను అనమాట. కలిపేసి అలాగే ఆనియన్స్, కొత్తిమీర కూడా అందులో కలిపేస్తే అస్తమాను అమ్మ ఉల్లిపాయలు అని అడిగే తలనొప్పి ఉండదు. ఇలా కలిపేస్తే వాళ్ళకి ఎంత కావాలో అంటే ఆలు పెట్టేసుకొని తినేస్తారు. సో అందుకని ఇంక అవన్నీ మంచిగా ఇలా కలిపేస్తూ ఉన్నానండి. సింపుల్గా అయిపోతుందండి. కరెక్ట్గా 15 మినిట్స్ పట్టింది నాకు. మా కుక్కర్లో బంగాళదుంపలు పెట్టేసి ఆ తర్వాత ఇంక మా వారు వస్తారని టీ కూడా పెట్టేశాను. ఆ తర్వాత ఇంకా ఈ పూరీలు ఫ్రై చేసుకున్నాను. అయితే ఇంక నా దగ్గర ఎలాగో కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి పేస్ట్ అనేది నేను క్యూబ్స్ లాగా చేసి పెట్టుకుంటాను కదా. సో ఒక స్పూన్ చింతపండు పేస్టు, అలాగే కొత్తిమీర, పుదీనా క్యూబ్స్ వాటర్ ఒకటి వేసేస్తే పానీపూరిలో వాటర్ అయితే అయిపోతుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఈ పూరీలతో పాటు అది పౌడర్ ఏదో ఇచ్చారు, ఒక 1 లీటర్ వాటర్లో అది వేయమని చెప్పారు.
అదే నేను ఇంకా ఏదో బావుంటదేమో అనుకున్నాను గానీ, పుల్లగా ఉందండి. చింతపండుకి బదులుగా అదేస్తే సరిపోద్ది. అంతే, ఇంక వేరే ఫ్లేవర్ అయితే ఏమీ లేదు. అందుకని నేను ఇంకేం చేశానంటే, నిమ్మకాయ, చింతపండయితే ఏం వేయలేదు. ఆ పౌడరేసేసి అందులో చెప్పాను గదా! కొత్తిమీర, పుదీనా పేస్ట్ ఉందని చెప్పి, సో, అదైతే ఒక 2 క్యూబ్స్ ఏసుకున్నాను. సాల్ట్ అస్సలు లేదు. అందుకని కొంచెం సాల్టు, ఇంగువ. పానీపూరిలో ఇంగువ ఫ్లేవర్ చాలా బావుంటదండి. అసలు ఎంత బావుంటదో. ఇంకోటేంటంటే ఇది ఆలు గదా! ఇంగు వేయడం వల్ల డైజెషన్ కూడా ఫాస్ట్‌గా అయిపోతది. టేస్ట్ కూడా చాలా బావుంటది. నాకైతే ఆ ఇంగు ఫ్లేవర్ చాలా ఇష్టం అనమాట పానీపూరితో. సో, ఇంక మా పిల్లలైతే వచ్చేసారు. వాళ్ళొచ్చిన తర్వాతనే నేను ఆలు అవన్నీ కూడా తొక్క తీసాననమాట. సో, చేస్తూ ఉండగానే అమ్మ అయిందా అని, ఎందుకంటే వాళ్ళకి పానీపూరి అంటే అంత ఇష్టము. వాళ్ళకే కాదు, నాకు కూడా అంతే ఇష్టం అనమాట. మా వారేమో వద్దన్నారు. నాకు టీ ఇచ్చేయి అని అన్నారు. నేనేమో కొంచెం తిను, ఒకటో రెండో తిను అని చెప్పి ఇంక మా వారికి కూడా పెట్టా అనమాట. తనేమో వీడియో తీస్తా ఉంటే ఇంకా నేను, నా పిల్లలు తింటా ఉన్నాము. సో, మీకు కూడా తెలుసు కదా నాకు పానీపూరి అంటే ఎంత ఇష్టమో. సింపుల్ రెసిపీ కానీ పర్వాలేదండి. డీప్ ఫ్రై చేసినా సరే ఆయిల్ ఎక్కువేం పీల్చవు ఆ పూరీలు. కాబట్టి అప్పుడప్పుడు పానీపూరి ఇంట్లో ఇలా చేసి పెట్టడం కూడా మంచిదే. ట్రై చేయండి. సో, నేనైతే ఇంకా వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. రేపటి వ్లాగ్‌లో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను. సో, మీకు ఇంకా వ్లాగ్ నచ్చింది అంటే ఏం చేయాలి? లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. రేపటి వ్లాగ్‌లో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.